హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసాం ఢిల్లీ సరోజినీ నగర్ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేయడానికండి. సో ఇక్కడ ఎలా రావాలి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, డైరెక్ట్ మనకి మెట్రో స్టేషన్ సరోజినీ నగర్ ఉంటుంది. సో ఇక్కడ మనకి వచ్చేసిన తర్వాత ఏంటంటే దాని ఎదురుగానే మనకి వెల్కమ్ టు సరోజినీ నగర్ మార్కెట్ అని క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది పెద్ద మనకి చీపెస్ట్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. మనకి లేడీస్ సంబంధించిన వెస్ట్రన్ వేర్ కలెక్షన్స్ మనకు అన్ని కూడా ఇక్కడే దొరుకుతాయి అనమాట. సో పదండి ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం ఎలాంటి ప్రైస్ రేంజెస్లో మనకి కలెక్షన్స్ అనేవి దొరుకుతాయి. సో సరోజినీ నగర్ మార్కెట్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ స్టాల్లో ఏంటంటే మనకు కనిపించే స్టాల్లో టీషర్ట్స్ కనిపిస్తాయండి. ఇక్కడ చాలా రకాల టీషర్ట్స్ ఉంటాయి అండ్ అన్ని సైజెస్లో కూడా ఉంటాయన్నమాట. బేసిక్గా వీటి యొక్క ప్రైస్ వచ్చేసి 250 రూపీస్. ఏవి తీసుకున్నా కూడా 250 రూపీస్లో మనకి ఇక్కడ టీషర్ట్ కలెక్షన్స్ అనేవి ఉంటాయి. సో యూనిసెక్స్ టీషర్ట్స్ అని కొంచెం కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే అందరు వేసుకుంటున్నారు ఈ మధ్య టీషర్ట్స్. సో ఇవన్నీ కూడా బ్రాండెడ్ సంబంధించిన ప్రింట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట ఈ స్టాల్లో. బట్ సరోజినీ నగర్లో ఏంటంటే మీరు షాపింగ్ చేస్తే కనుక మంచిగా బార్గెన్ చేయాలండి. ఎందుకంటే తెలియక కొంతమంది ఏంటంటే తక్కువ రేట్లో ఉన్నాయి వాటివి ఏంటంటే ఎక్కువ రేట్కి పర్చేస్ చేసి తీసుకుంటారు. అంటే నాలెడ్జ్ లేక, బార్గెనింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు అలా తీసుకుంటారు. బట్ ఇక్కడ బాగా బార్గెన్ చేయాలి. సో ఒక్కొక్క రేట్ చెప్తూ ఉంటారు. ఇక్కడ అన్నీ కూడా ఇయర్ రింగ్ కలెక్షన్స్ ఉంటాయి. సో 30 రూపీస్, 40 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్ అలా మనకి డిఫరెంట్ డిజైన్స్లో మనకి ఇక్కడ ఇయర్ రింగ్ కలెక్షన్స్ కూడా ఉంటాయి. సో ఏంటంటే నేను షాపింగ్ చేయడానికి ఫస్ట్ ఒక బ్యాగ్ని పర్చేస్ చేయాలనుకున్నానండి. సో ఇక్కడ ఏంటంటే ప్రైస్ ఎంత చెప్పాడంటే ఆల్మోస్ట్ ఒక 500, 400 చెప్పాడు. నేను ఒకటే ప్రైస్ అడిగాను అనమాట. జస్ట్ 100 రూపీస్ అని అడిగాను, ఒకటే ప్రైస్ అడిగాను. అంతకి ఇవ్వనని చెప్పాడు. నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ అతనే పిలిచి సరే తీసుకోండి అని చెప్పేసి 100 రూపీస్కి బ్యాగ్ ఇచ్చాడనమాట. వర్త్ బ్యాగ్ అని చెప్పొచ్చు. అంటే తక్కువ ప్రైస్కి 100 రూపీస్కి మంచి క్వాలిటీ బ్యాగ్ వచ్చిందండి. నేను చేసిన షాపింగ్ స్టఫ్ అంతా కూడా అందులోనే నేను పెట్టేసుకొని వెళ్ళాను అనమాట. సో బాగుంది బ్యాగ్. 100 రూపీస్. ఏవి తీసుకున్నా కూడా 100 రూపీస్. అంటే మీరు బార్గెన్ చేసేదన్నమాట ఉంటుంది. సో ఇవన్నీ కూడా బ్యాగ్ కలెక్షన్స్. తీసుకున్నప్పుడైతే నాకు చాలా ఆనందం వేసింది, ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్కి బార్గెన్ చేసి తీసుకున్నాను కదా. ఎంతైనా మన లేడీస్ ఏంటంటే ఎక్కువ రేట్ చెప్పిన వాటికి మనం ఎంత తక్కువ బార్గెన్ చేసి తీసుకుంటే మనకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. సో ఆ విధంగా నేను బ్యాగ్ పర్చేస్ చేశాను ఫస్ట్. సో ఇలా కలర్స్ ఉన్నాయి, గ్రే ఉంది అండ్ గ్రీన్ కలర్, రెడ్ కలర్స్ ఇలా ఉన్నాయన్నమాట. నాకు కొంచెం గ్రీన్ బెటర్ అనిపించింది. సో గ్రీన్ తీసుకున్నాను. అంటే మనకి మిలిటరీ గ్రీన్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ తీసుకున్నాను అనమాట. సో చూడండి, 100 రూపీస్ ఇచ్చాను, బ్యాగ్ తీసుకున్నాను. ఇప్పుడు రెడీ ఫర్ షాపింగ్ అనమాట. సో చాలా రష్ ఉంటుందండి సరోజినీ నగర్, ఎప్పుడు కూడా రష్ ఉంటుంది. మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి, అందుకే అందరు చాలామంది వచ్చేసి పర్చేస్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ అన్నీ కూడా లెదర్ బ్యాగ్స్ ఉంటాయి. అంటే మనకి హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, బ్యాక్ ప్యాక్ బ్యాగ్స్ కానివ్వండి, స్లింగ్ బ్యాగ్స్ కానివ్వండి, వ్యాలెట్స్, ఈ విధంగా లెదర్లో చాలా మంచి మంచి ఐటమ్స్ ఉంటాయన్నమాట. అండ్ చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతాయి. మీరు చెప్పాను కదా, ఎంత మంచిగా బార్గెన్ చేస్తే అంత తక్కువ ప్రైస్కి మీరు పర్చేస్ చేయొచ్చు. ఏ ఐటమ్ అయినా కూడా, బ్యాగ్స్లో కానివ్వండి, క్లాతింగ్లో కానివ్వండి, ఏవైనా కూడా సరోజ్ నగర్కి వస్తే కనుక మంచి బార్గెన్ చేయాలి. అది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకొని షాపింగ్ చేయండి ఇక్కడికి వస్తే. అండ్ ఇవన్నీ బ్యాగ్ కలెక్షన్స్. జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఇక్కడ ఎలాంటి బ్యాగ్స్ దొరుకుతాయని చెప్పేసి నేను జస్ట్ శాంపుల్స్ లాగా చూపిస్తున్నాను. నాకైతే అన్నీ కొనేయాలనిపించిందండి. బట్ ఏంటంటే మేము ఢిల్లీ టు హైదరాబాద్ రావడానికి ముందే మేము ఫ్లైట్ బుక్ చేసాం కాబట్టి మనకి ఫ్లైట్లో ట్రావెల్ చేసే వాళ్ళకి మనకి వెయిట్ లిమిట్ అనేది ఉంటుంది కదా. సో అందుకోసం ఎక్కువగా నేను షాపింగ్ చేయలేకపోయాను. బట్ మీరు ఎవరైనా ఢిల్లీ విజిట్ చేసే వాళ్ళు ఉంటే కనుక మీరు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళినా కూడా మీరు రిటర్న్ వచ్చేటప్పుడు, అంటే షాపింగ్ చేయాలి అనుకునే వాళ్ళు ఏంటంటే రిటర్న్ వచ్చేటప్పుడు మీరు ట్రైన్లో ట్రావెల్ చేస్తే కనుక మీరు ఎక్కువగా షాపింగ్ చేయొచ్చు అండ్ ఎక్కువ లగేజ్ కూడా క్యారీ చేయొచ్చు అనమాట. ఆ బెనిఫిట్ ఉంటుంది. ఇక్కడ అన్నీ కూడా జీన్స్ కలెక్షన్స్, ట్రాక్ ప్యాంట్స్ కానివ్వండి, షార్ట్ కలెక్షన్స్ అన్నీ ఉంటాయండి. అంటే కొన్ని స్టాల్స్లో ఏంటంటే ఫిక్స్డ్ ప్రైస్ ఉంటాయి, కొన్ని స్టాల్స్లో బార్గెన్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ స్టాల్ ఏంటంటే మనకి ఏవి తీసుకున్నా కూడా కొన్ని ఫిక్స్డ్ ప్రైస్ ఉన్నాయన్నమాట. 100 రూపీస్, 150 రూపీస్ ఈ విధంగా ఉంటాయి. జాకెట్స్ కూడా ఉంటాయండి, మంచి మంచి జాకెట్స్ ఉంటాయి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సరోజినీ నగర్లో మనకి కొత్త ప్రోడక్ట్స్ ఉంటాయి, అంటే కొత్త బట్టలు ఉంటాయి, అలాగే కొన్ని సెకండ్ హ్యాండ్ బట్టలు కూడా ఉంటాయి అన్నమాట. బట్ తీసుకునే వాళ్ళు ఏంటంటే మీకు తెలుస్తుంది ఏవి కొత్త ఏవి పాత మీకు తెలుస్తుంది, దాన్ని బట్టి మీరు తీసుకోండి. సో ఇవన్నీ కూడా మనకి డెనిమ్ సంబంధించినటువంటి స్టాల్ అండి ఇవన్నీ కూడా. సో చూడండి, షార్ట్స్ అవన్నీ ఉంటాయి, చెప్పాను కదా. కలెక్షన్స్ అయితే బాగున్నాయి. ఈ స్టాల్లో జీన్సే కాదండి, మనకి డెనిమ్ ఫ్యాబ్రిక్లో స్కర్ట్ కలెక్షన్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఏవి తీసుకున్నా కూడా 200. ఈ స్టాల్లో కొన్ని ఫిక్స్డ్ ప్రైస్ ఉన్నాయి, 100, 150, 200 ఈ విధంగా ఉంటాయన్నమాట.
సో ఇక్కడ అన్నీ కూడా మనకి వెస్ట్రన్ వేర్ టాప్స్ ఉంటాయండి. సరోజినీ నగర్‌లో ఎక్కువగా మనకి వెస్ట్రన్ వేర్ కలెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో రకరకాల డిజైన్స్‌లో మంచి అట్రాక్టివ్ కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతాయి. సో జనాలు చూడండి ఎంతమందున్నారో, ఇసుకేస్తే రాలనంత జనం అంటారు కదా! సో ఆ టైప్‌లో చాలామంది ఉన్నారనమాట. సో ఇవన్నీ కూడా వెస్ట్రన్ వేర్ కలెక్షన్స్. ఇప్పుడు మీరు ఏవైతే కలెక్షన్స్ చూస్తున్నారో వెస్ట్రన్ కలెక్షన్స్‌లో ఇవన్నీ మన హైదరాబాద్‌లో కూడా కొన్ని దొరుకుతాయండి. బట్ ప్రైస్ వైజ్ చూసుకుంటే కనుక మనకి 100, 200 ప్రైస్ వేరియేషన్‌లో మనకి హైదరాబాద్‌లో దొరుకుతాయి. బట్ బేసిక్‌గా మనకి ఈ సరోజినీ నగర్‌లో పర్చేస్ చేస్తే కనుక చాలా తక్కువ రేట్‌కి దొరుకుతాయన్నమాట. సో అది మెయిన్ బెనిఫిట్ ఇక్కడ షాపింగ్ చేయడం వల్ల. ఇక్కడ మరికొన్ని వెస్ట్రన్ వేర్ కలెక్షన్స్ ఉన్నాయండి. అంటే షోల్డర్ స్ట్రాప్ ఫ్రాక్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. సో మంచి మంచి కలెక్షన్స్ అనమాట. నేను కొన్ని కలెక్షన్స్ పర్చేస్ చేశాను. అవి నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అంటే సరోజినీ నగర్ అనే కాదు, నేను ఢిల్లీలో ఏమేమి పర్చేస్ చేశానో అవన్నీ కూడా సపరేట్గా ఒక వీడియో చేస్తాను. అందులో మీకు అన్నీ చూపిస్తాను అనమాట, నేను ఏమేమి కలెక్షన్స్ పర్చేస్ చేశానని చెప్పేసి. సో ఇక్కడ అన్నీ కూడా బ్యాగ్ కలెక్షన్స్ ఉన్నాయండి. సో అంటే బ్యాగ్స్లోనే కొన్ని నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉంటాయన్నమాట సరోజినీ నగర్లో. ఒక్కొక్క ప్లేస్లో కొన్ని కొత్త కలెక్షన్స్ కూడా దొరకచ్చు. సో కొన్ని ఏంటంటే మనకి బ్రాండెడ్ సంబంధించినటువంటి లోగోస్తో కూడా కొన్ని కలెక్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్, స్లింగ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా కాస్మెటిక్స్, మీరు ఏవైతే చూస్తున్నారో ఇవన్నీ కూడా కాస్మెటిక్స్, నెయిల్ పాలిషెస్ కానివ్వండి, మేకప్ యాక్సెసరీస్ కానివ్వండి, అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా పలాజో కలెక్షన్స్ అండి. ఫిక్స్డ్ ప్రైస్ అనమాట, 200 రూపీస్ ఈచ్. అండ్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ దొరుకుతాయి. సో ఫుల్ లెంత్లో దొరుకుతాయి అండ్ 3/4లో మీకు కొంచెం షార్ట్లో కావాలన్నా కూడా పలాజో కలెక్షన్స్ అనేవి ఈ మెటీరియల్లో మీకు చాలా కలెక్షన్స్ దొరుకుతాయి. సో ఇవన్నీ కూడా యూజువల్గా మనం రెగ్యులర్ వేర్ పర్పస్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా కంఫర్టబుల్గా అండ్ లైట్ వెయిటెడ్గా ఉంటాయి. మనం వాష్ చేసినప్పుడు కూడా, మనకి మెషిన్ వాష్ చేసి ఆరేసినప్పుడు కూడా మనకి తొందరగా డ్రై అయిపోతాయి అనమాట ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్. సో ఇవన్నీ కూడా పలాజో కలెక్షన్సే. ఏవి తీసుకున్నా కూడా చెప్పాను కదా 200 రూపీస్ పడుతుంది. ఇవన్నీ కూడా రెగ్యులర్ వేర్ టాప్స్ అండి. మనకి కుర్తీ కలెక్షన్స్ అనమాట. మనకి హాఫ్ స్లీవ్స్లో ఉన్నాయి, స్లీవ్లెస్లో ఉన్నాయి, 3/4 హ్యాండ్స్లో కూడా ఉన్నాయి. కొన్ని 100 రూపీస్ ఉన్నాయి, కొన్ని 350 రూపీస్లో కూడా ఫిక్స్డ్ ప్రైస్లో ఇక్కడ సేల్ చేస్తున్నారు. అండ్ నేను ఇక్కడ చెప్పాను కదండి సరోజినీ నగర్లో మనకి సెకండ్ హ్యాండ్ సరుకు కూడా ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇవన్నీ కూడా సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అనమాట. కొంతమంది తీసుకుంటారు, బట్ ఏంటంటే అవి కొన్ని డ్యామేజ్ అయ్యి వస్తాయి అండ్ చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతాయి. బట్ క్వాలిటీ వైజ్ కూడా, ఎందుకంటే ఆల్రెడీ యూజ్ చేసినటువంటి డ్రెస్సెస్ కాబట్టి అవి సరిగ్గా ఉండవు. బేసిక్గా వాటిని అవాయిడ్ చేయడమే బెటర్ అనుకుంటున్నాను నేను. ఇవన్నీ కూడా మనీ వ్యాలెట్స్ అండి. స్మాల్ లిటిల్ క్యూట్ వ్యాలెట్స్ అనమాట. డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి, బట్ చాలా క్యూట్గా చాలా అందంగా ఉన్నాయి అనమాట వ్యాలెట్స్, నైస్ ప్రింట్స్తో. సో ఫుల్ అంటే బిగ్ సైజ్ వ్యాలెట్స్ ఉన్నాయి, స్మాల్ సైజ్ ఉన్నాయి. అన్నీ కూడా మనకి 100 రూపీస్, 150 రూపీస్. ఇవి కూడా మనకు బార్గెన్ చేసేదాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఇది నైట్ వేర్ కలెక్షన్ అండి. అంటే షార్ట్ టైప్లో ఉంటుంది, ఫుల్ లెంత్ కాకుండా షార్ట్ టైప్లో ఉంటుంది అండ్ చికెన్ కర్రీ టైప్ డిజైన్లో ఉంటుందన్నమాట. సెట్ వచ్చేసి 200 రూపీస్ అండి. ఫిక్స్డ్ ప్రైస్ బోర్డు ఉంది కదా, సో ఫిక్స్డ్ ప్రైజే, బార్గెనింగ్ చేయడానికి అయితే ఉండదు. ఈ స్టాల్లో అన్నీ కూడా డెనిమ్ సంబంధించినటువంటి ఫ్యాబ్రిక్లో వెస్ట్రన్ వేర్ కలెక్షన్స్ ఉంటాయండి. అంటే మనకి 3/4 లెంత్లో మనకి ఫ్రాక్ కలెక్షన్స్ కానివ్వండి, జాకెట్ కలెక్షన్స్ కానివ్వండి, లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి, బేసిక్గా మనకి డోంగ్రీ స్టైల్ వెస్ట్రన్ వేర్ కలెక్షన్ కానివ్వండి, ఆ విధంగా అన్నీ కూడా డెనిమ్ ఫ్యాబ్రిక్లో దొరుకుతాయి అన్నమాట. సో మనకి ప్రైస్ వచ్చేసి మనకి కలెక్షన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనకి బార్గెనింగ్ సిస్టమే ఉంటుందన్నమాట. సో నేను పట్టుకున్నటువంటి ఫ్రాక్ కలెక్షన్ వచ్చేసి 250 చెప్పారు, సమ్ 350 250 చెప్పారు. బట్ ఇచ్చిన ప్రైస్ వచ్చేసి 200 రూపీస్కి ఇచ్చారనమాట ఆ ఫ్రాక్ కలెక్షన్. అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే డెనిమ్ సంబంధించినటువంటి జీన్స్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి. ఏవైనా సరే 100 రూపీసే అనమాట. ఫిక్స్డ్ బోర్డు ఉంటుంది, మీరు చూడొచ్చు. సో ఇక్కడ అన్నీ కూడా రకరకాల కలర్స్లో, డిజైన్ ప్యాటర్న్స్లో కూడా జీన్స్ కలెక్షన్స్ ఉన్నాయి. అంటే మనకి స్ట్రైట్ ఫిట్ కానివ్వండి, స్లిమ్ ఫిట్ కానివ్వండి, కంఫర్ట్స్ కానివ్వండి, బెల్ బాటమ్ టైప్ కానివ్వండి, ఆ విధంగా బాటమ్ జీన్స్ కలెక్షన్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఈ స్టాల్లో అన్ని జాకెట్ కలెక్షన్స్ ఉంటాయండి. సో నేను కూడా ఒక జాకెట్ ట్రై చేస్తున్నాను అనమాట. సో బేసిక్గా మనం జస్ట్ చూసి తీసుకోలేం కదా, ఎందుకంటే పర్టికులర్ సైజెస్ అంటూ ఏం ఉండవు, అక్కడ కొన్ని ట్రయల్ చేయాల్సి వస్తుంది. సో ఆ విధంగా నేను ఒక జాకెట్ నచ్చి ట్రయల్ చేస్తున్నాను అనమాట. ఇంకేమైనా నచ్చుతుందా అని చూస్తున్నాను. సో రెడ్ బాగానే ఉంది. ప్రైస్ వచ్చేసి 250 చెప్తున్నారు, ఫిక్స్డ్ చెప్తున్నారు అనమాట. నేనేమో 200కే ఇచ్చేసేయచ్చు కదా అని చెప్పేసి నేను బార్గెన్ చేస్తున్నాను. బట్ ఎట్ లాస్ట్ 200 రూపీస్కి ఇచ్చేసారు అది. అండ్ ఇక్కడ కూడా కొన్ని షార్ట్స్ ఉన్నాయండి, డెనిమ్ జీన్స్ ఫ్యాబ్రిక్లోనే షార్ట్ కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి టీషర్ట్స్ అనమాట. నాకు ఏమనిపించింది అంటే టీషర్ట్స్ చూసినప్పుడు బేసిక్గా సరోజినీ నగర్ అనే కాదు, టీషర్ట్స్ మన హైదరాబాద్లో కూడా దొరుకుతాయి అనిపించింది. సేమ్ ప్రైస్ 150 రూపీస్కి. సో పెద్దగా నాకు అంతగా ఏం గొప్పగా అనిపించలేదు టీషర్ట్ కలెక్షన్స్లో.
అండ్ కొన్ని యూనిక్గా ఉంటాయి కదా, ఆ కలెక్షన్స్ తీసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనకు అవి హైదరాబాద్లో ఎక్కువ రేట్కి సేల్ చేస్తుంటారు కాబట్టి కొన్ని యూనిక్గా దొరికినటువంటి ఐటమ్స్ తీసుకుంటే మనకి ప్రైస్ వైజ్ తక్కువ పడుతుంది అండ్ కొత్త కలెక్షన్స్ కూడా వేసుకున్నట్టు ఉంటుంది. సో ఇదనమాట టోటల్గా సరోజినీ నగర్ హాల్ గురించి. చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో, బాబోయ్ అనిపించింది. బట్ షాపింగ్ మాత్రం బాగా ఎంజాయ్ చేశాను నేను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ ముందు ఉంటాను. అండి దిస్ అనుష సైనింగ్ ఆఫ్, బాయ్.